రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన సామూహిక హత్యలు తెలుగు రాష్ట్రాలను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేశాయి. కట్టుకున్న భార్య సరిత, పసిపిల్లలు పరీక్షిత్, దైవీక్షితులను పొట్టన పెట్టుకున్న రాజ్ కుమార్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. నిందితుడు రాజ్ కుమార్ కంటికి నిద్ర లేకుండా చేసిన ఆ అప్పుల చిట్ట ఆ ఉన్మాదానికి దారితీసిన పరిస్థితులు వెలుగులోకొచ్చాయి. నిందితుడి సోదరి వెల్లడించిన వివరాలు చూస్తే మనిషి ఎంతటి క్రూరత్వానికి దిగజారుతాడో అర్థమవుతోంది. రాజ్ కుమార్ ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలోనే తన ట్యూషన్ టీచర్ సరితతో పరిచయం ఏర్పడింది. సరిత వయసులో పెద్దది కావడంతో పాటు ఇంట్లో చూస్తున్న పెళ్లి సంబంధాలను ఆటంకపరిచి మరీ అతను పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలోనే రాజ్ కుమార్ ప్రవర్తనపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత డ్రైవర్గా జీవనం మొదలుపెట్టిన రాజ్ కుమార్ సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో తప్పుదారి పట్టాడు. ఆన్లైన్ బెట్టింగ్లు, జూదానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే సుమారు 2 కోట్ల వరకు అప్పులు చేశాడు. నిత్యం అప్పుల కోసం తిరిగే వ్యక్తిగా, బాధ్యత లేని భర్తగా మారాడు. రాజ్ కుమార్ అప్పుల బాధ నుంచి గట్టెక్కించేందుకు తల్లిదండ్రులు తమకున్న వ్యవసాయ భూమిని సైతం అమ్ముకున్నారు. కొడుకు మారుతాడని ఆశపడ్డారు. తీరా ఆ డబ్బుతో కూడా రాజ్ కుమార్ వ్యసనాలకు బానిసయ్యాడు. డ్రగ్స్, మద్యం మత్తులో ఇంటికొచ్చి భార్య సరితను నరక యాతన పెట్టేవాడు. శారీరక, మానసిక వేధింపులు భరించలేక సరిత విడాకుల కోసం పట్టుపట్టింది. చట్టపరంగా విడిపోవాలని నిర్ణయించుకుంది. తన మాట వినకుండా విడాకులు అడగడాన్ని రాజ్ కుమార్ అవమానంగా భావించాడు. తనను వదిలేసి వెళ్తానంటున్న భార్యపై కక్ష పెంచుకున్నాడు. ఫోక్సో కేసులో జైలుకు వెళ్లిన చరిత్ర అతన్ని మరింత కిరాతకంగా మార్చింది. ఆ కోపంతోనే సరితను అతి దారుణంగా హత్య చేశాడు. పిల్లలు అనాథలు కాకూడదనే ఉన్మాదంతో నిద్రిస్తున్న 2 పిల్లలను కూడా కడతీర్చాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు నిందితుడి నేర చరిత్ర చూసి షాక్కి గురవుతున్నారు. కుటుంబ సభ్యులు చెప్తున్న వివరాల ప్రకారం రాజ్ కుమార్ చేసిన అప్పులు, తీసుకున్న డ్రగ్స్ అతన్ని రాక్షసుడిగా మార్చేశాయి. షాబాద్ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు అయితే చేస్తున్నారు. నిందితుడు చేసిన ఈ మారణహోమం చూసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోరని స్థానికులు కోరుతున్నారు. పసిపిల్లల ప్రాణాలు తీసిన ఈ ఘటన వ్యవస్థలో వస్తున్న మార్పులకు, వ్యసనాలకు దారితీస్తున్న నేరాలకు నిదర్శనంగా మారింది. కుటుంబం మొత్తం చిన్నాభిన్నం కావడానికి కారణమైన ఈ ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ దారుణంపై మరిన్ని వివరాలు దర్యాప్తులో వెల్లడవుతున్నాయి. ఈ కేసు విచారణలో నిందితుడి సోదరి చెబుతున్న విషయాలు పోలీసులకు కీలక ఆధారాలుగా మారుతూ ఉన్నాయి. నిందితుడు రాజ్ కుమార్ చేసిన అప్పులు, అతని వికృత చేష్టలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. మనిషి ప్రాణం అంటేనే లెక్కలేని పరిస్థితికి నిందితుడు చేరుకున్నాడని, ఇందుకు డ్రగ్స్, మద్యమే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ హత్యల వెనక ఉన్న అసలు కారణం విడాకులని స్పష్టమవుతోంది.